Good morning to all. Today we shall discuss about status of student learning outcomes in Telangana, academic year 2022 to 2025 to 26. Integrated in-service teachers training, quality learning though transformative classroom practices. ఈ ట్రైనింగ్లో భాగంగా మన తెలంగాణ స్టేట్లో లెర్నింగ్ అవుట్కమ్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో భాగంగా ఈ టాపిక్ని మనం డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. ఈ సెషన్లో మనం కవర్ చేసేటటువంటి అంశాలు హౌ ఎఫ్ఎల్ఎన్ అవుట్కమ్స్ ఆర్ మెజర్డ్ ఇన్ తెలంగాణ. ఈ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అవుట్కమ్స్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా మెజర్ చేస్తున్నాము, వాట్ కాంపిటెన్సెస్ ఆర్ టెస్టెడ్. ఇప్పుడు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ భాషల్లో ఏ విధమైనటువంటి కాంపిటెన్సీస్ని మనం టెస్ట్ చేస్తున్నాం అనేది. వేర్ ఆర్ వి యాన్యువల్ ఎఫ్ఎల్ఎన్ అసెస్మెంట్ రిజల్ట్స్. ఈ యాన్యువల్ ఎఫ్ఎల్ఎన్ రిజల్ట్స్లో మన స్థానం ఎక్కడ, మనం ఎక్కడున్నాం, టాప్ 10లో ఉన్నామా, బాటమ్ 10లో ఉన్నామా, లేకపోతే ఏ ప్లేస్లో మనం ఉన్నాం అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఓకే, హౌ డు వి మెజర్ ఎఫ్ఎల్ఎన్ అసెస్మెంట్ ఇన్ తెలంగాణ. మన సెకండ్ క్లాస్కి ఎఫ్ఎల్ఎన్ శాంపిల్ స్టడీ ఇన్ ఎస్సీఆర్టీ కండక్ట్ టు గ్రేడ్ 2 స్టూడెంట్స్ ఎవరీ ఇయర్ మార్చ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్. అకాడమిక్ ఇయర్ ఎండ్లో సెకండ్ క్లాస్ పిల్లలకి ఈ ఎఫ్ఎల్ఎన్ శాంపిల్ సర్వేని నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం. వాట్ ఇట్ ఈస్ ఏ శాంపుల్ బేస్డ్ అసెస్మెంట్ కండక్టెడ్ బై ఎస్సీఆర్టీ విత్ హెల్ప్ ఆఫ్ డైట్ స్టూడెంట్స్ ఇన్ ఎవ్రీ ఇయర్. డైట్ స్టూడెంట్స్ వచ్చి ఈ సర్వేలు నిర్వహించడం జరుగుతుంది. గతంలో మనం చూసాం న్యాష్ సర్వే కానీ, ఫరక్ కానీ, ఎఫ్ఎల్ఎస్ కానీ, ఇవి వేరే డైట్ పిల్లలు వచ్చి మన పాఠశాలలోకి వచ్చి సెకండ్ క్లాస్ పిల్లలకి వాళ్ళు అసెస్మెంట్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది. హూ ఈజ్ టెస్టెడ్, ఎవరిని టెస్ట్ చేస్తారు అంటే సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ని మొత్తం 1750 శాంపిల్ స్కూల్స్లో, మొత్తం 33 జిల్లాల్లో 1750 స్కూల్స్ని సెలెక్ట్ చేసుకొని ఒక రఫ్లీ ఒక డిస్టిక్కి 50 to 55 స్కూల్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఈ అసెస్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. పర్పస్ ఆఫ్ దిస్ అసెస్మెంట్ టు అండర్స్టాండ్ ద సిస్టమ్ లెర్నింగ్ హెల్త్, నాట్ ఇండివిజువల్ స్కూల్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్. ఈ ఎఫ్ఎల్ఎన్ అవుట్కమ్స్ స్థాయి ఏ విధంగా ఉందనేది తెలుసుకోవడానికి ఈ అసెస్మెంటు ఉపయోగపడుతుంది. శాంపిల్ సైజ్ 8000 స్టూడెంట్స్ పర్ రౌండ్. స్టాటికల్లీ రిప్రజెంటేటివ్ శాంపిల్ లైక్స్ ఎన్ఏఎస్, న్యాస్, ఫరక్ అండ్ ఎఫ్ఎల్ఎస్. వాట్ ఈజ్ టెస్ట్, ఏం టెస్ట్ చేస్తారు అంటే ఎఫ్ఎల్ఎన్ కాంపిటెన్సీస్ ఇన్ తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్. మనకు తెలుసు ఎఫ్ఎల్ఎన్ కాంపిటెన్సీస్ సెకండ్ క్లాస్కి అయితే తెలుగులో చదవడం, ధారాళంగా చదవడం, రాయడం. అదే ఇంగ్లీష్లో అయినట్లయితే రీడింగ్, ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ అండ్ రైటింగ్ లాంగ్వేజెస్లో. ఓకే, చదవడం, ధారాళంగా చదవడం, రాయడం, రీడింగ్, ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ అండ్ రైటింగ్. అదే మ్యాథమెటిక్స్లో అయితే నెంబర్ సిస్టమ్ అంటే సంఖ్యాభావన, ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్, కూడిక తీసివేతల మీద చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఇచ్చే కాంపిటెన్సీస్ని పరీక్షించడం జరుగుతూ ఉంది. బెంచ్ మార్క్, ఇక్కడ ఏం బెంచ్ మార్క్ అంటే మనకు తెలుసు 80% అచీవ్ అయితే ఆ స్టూడెంట్ ఆ కాంపిటెన్సీని సాధించినట్లు, ఆ కాంపిటెన్సీలో అచీవ్ అయినట్లు 80% రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 ప్రాబ్లమ్స్ ఇస్తే 5 చేయగలగాలి. 5 పదాలు ఇస్తే ఆ 5 పదాల్లో 4 చదవగలిగితే ఆ కాంపిటెన్సీస్ని వాళ్ళు సాధించినట్లు మనం ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేసుకున్నాం. 80% బెంచ్ మార్క్. వాట్ డస్ ఎస్సీఆర్టీ డూ విత్ దిస్ డాటా. మరి ఈ డాటా, ఈ సర్వే చేసి ఏం చేస్తుంది అంటే
టు అండర్స్టాండ్ ద లెర్నింగ్ బ్రేక్ డౌన్స్ అకార్డింగ్లీ టేక్ మెజర్స్ టు సపోర్ట్ టీచర్స్. ఈ సర్వే చేయడం మనకు మంచిదే. ఎందుకంటే పిల్లలు ఏ కాంపిటెన్సీలో వెనకబడి ఉన్నారు, ఎక్కడ గ్యాప్ వస్తుంది, ఎక్కడ బ్రేక్ డౌన్స్ జరుగుతూ ఉన్నాయని తెలుసుకొని దానికి బూస్టింగ్ ఇవ్వడానికి ఇంకా మాడ్యూల్స్ తయారు చేయడం కానీ, టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, ఇలాంటి యాక్టివిటీస్ చేసి ఆ బ్రేక్ డౌన్స్ కానీ వాటిని సవరించి ఇంకా పిల్లలు ముందుకు రావడానికి చర్యలు తీసుకోవడానికి ఇలాంటి సర్వీస్ ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మన స్కూల్ లెవెల్లో మన టీచర్స్ కండక్టెడ్ అసెస్మెంట్ ఏ విధంగా ఉంటుంది? మన టీచర్లు ఏం చేస్తాం, 1 to 5th క్లాస్ వరకు ఎఫ్ఎల్ఎన్ ఎగ్జామ్ పెడతాం. వాట్ ఇట్ ఈస్ మనకి 3 times ప్రతి సంవత్సరం 3 times ఎఫ్ఎల్ఎన్ పెడతాం. గతంలో అయితే ప్రతి నెల ఒక ఎఫ్ఎల్ఎన్ అసెస్మెంట్ పెట్టేవాళ్ళం. కానీ ప్రజెంట్ అయితే ఇయర్లీ 3 times మనం పెడుతూ ఉన్నాం. అవి ఏంటి అంటే బేస్ లైన్, మిడ్ లైన్, ఎండ్ లైన్. ఈ 3 ఎగ్జామ్స్ని మనం స్కూల్ లెవెల్లో 1 to 5th క్లాస్ వరకు మనం కండక్ట్ చేస్తూ ఉంటాం. ఎవరైనా టెస్ట్ చేస్తామంటే అందరి పిల్లల్ని కూడా మనం టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీని పర్పస్ ఏంటంటే మనకు తెలుసు, టీచరు ఆ పిల్లవాడి యొక్క స్థాయిని తెలుసుకోవడానికి, ఏ సబ్జెక్టులో వెనకబడి ఉన్నాడు, ఏ కాంపిటెన్సీలో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, దేన్ని అచీవ్ అయ్యారు, దేన్ని అచీవ్ కాలేదనేది టీచర్స్ తెలుసుకోవడానికి అసెస్మెంట్ ఉపయోగపడుతుంది. ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ అసెస్మెంట్ 3 times మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. బేస్ లైన్, మిడ్ లైన్ అండ్ ఎండ్ లైన్. లిటరసీ స్కిల్స్ అసెస్డ్ ఇన్ ఎస్సీఆర్టీ. ఈ 2nd క్లాస్ పిల్లలకి మరి ఏమి అసెస్డ్ చేస్తారు అంటే ప్రీ రీడింగ్ స్కిల్స్ అండ్ ఇనిషియల్ రీడింగ్ అండ్ డీకోడింగ్ స్కిల్స్, రీడింగ్ ఫ్లూయెన్సీ అండ్ కాంప్రిహెన్షన్ అండ్ రైటింగ్ స్కిల్స్, ఇవన్నీ టెస్ట్ చేయడం జరుగుతుంది. లిజనింగ్ కాంప్రిహెన్షన్ కానీ, ఓరల్ వొకాబులరీ, ఇనిషియల్ సౌండ్ ఐడెంటిఫికేషన్, సౌండ్ డిస్క్రిమినేషన్, లెటర్ ఐడెంటిఫికేషన్, వర్డ్ రీడింగ్, సెంటెన్స్ రీడింగ్, ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ, రీడింగ్ కాంప్రిహెన్షన్ అండ్ రైటింగ్. ఇలా చిన్న చిన్న అక్షరాలను గుర్తించడం, పదాలను గుర్తించడం, ఫోనిక్ సౌండ్స్ ద్వారా పదాలని ఐడెంటిఫై చేయడం, డీకోడింగ్ చేయడం అంటే చెప్పిన అక్షరాన్ని రాయడం, చెప్పిన పదాన్ని రాయడం. ఇలా చిన్న చిన్న కథల ద్వారా ఓరల్ వొకాబులరీ, చిన్న చిన్న సొంత మాటలతోటి కొన్ని విషయాలు చెప్పించడం కానీ, అక్షరాలను గుర్తింపజేయడం కానీ, ఇవన్నిటిని ద్వారా మనకు లాంగ్వేజెస్ని అసెస్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ మ్యాథ్స్లోకి వెళ్ళినట్లయితే మ్యాథ్స్లో కూడా మనకి 2nd క్లాస్ లెవెల్లో నెంబర్ సిస్టమ్ అండ్ ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ మనకి వాటిని టెస్ట్ చేయడం జరుగుతుంది. నెంబర్ ఐడెంటిఫికేషన్ కానీ, ఎడిషనల్ సబ్స్ట్రాక్షన్స్, ఇలాంటి షేప్ రికగ్నైజేషన్, ఇలాంటివన్నీ కూడా మనకి అడగటం జరుగుతూ ఉంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ద్వారా 2nd క్లాస్ పిల్లల్ని అసెస్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే సంఖ్యలని పోల్చడం, పెద్ద సంఖ్య, చిన్న సంఖ్య, మిస్సింగ్ నెంబర్స్, ఆఫ్టర్ నెంబర్ అండ్ బిఫోర్ నెంబర్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఇలా చిన్న చిన్న నెంబర్ సిస్టంలో అంశాలని పరీక్షించడం. అదేవిధంగా ఎడిషన్కి సంబంధించి, సబ్స్ట్రాక్షన్కి సంబంధించి కొన్ని సమస్యలను ఇచ్చి అసెస్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే, ఈ ఎస్సీఆర్టీస్ శాంపిల్ స్టడీలో రిజల్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, లిటరసీ లాంగ్వేజ్ 1 తెలుగులో లెటర్ ఐడెంటిఫికేషన్ 2022-23కి 2025-26కి ఉన్నటువంటి డిఫరెన్స్ చూడండి. 2024-25కి +5% ఇంక్రీజ్ కావడం జరిగింది. 24-25లో లెటర్ ఐడెంటిఫికేషన్లో 51% ఉంటే ఇప్పుడు 25-26కి వచ్చేసరికి 56%, అంటే +5% ఇంక్రీజ్ కావడం జరిగింది. అదేవిధంగా వర్డ్ రీడింగ్లో ప్రజెంట్ అయితే 41% ఉంది, అంతకుముందు 40% ఉంది, +4%. సెంటెన్స్ రీడింగ్లో +6%, రీడింగ్ కాంప్రిహెన్షన్లో +3%. వర్డ్ రీడింగ్ టైమ్డ్, ఇప్పుడు కొత్తగా రీడింగ్లోనే టైం బేస్డ్ ఇవ్వడం జరిగింది. అంటే 1 minute-లో 25 words చదవగలగాలి. 1 నిమిషంలో 25 పదాలు చదవగలిగితే వర్డ్ రీడింగ్, టైం బేస్డ్ వర్డ్ రీడింగ్ అచీవ్మెంట్ అయినట్లు. 24-25లో 17% ఉంటే ప్రజెంట్ 25-26లో 25% ఉంది. దీనికి +80%
8% సాధించడం జరిగింది. మొత్తం మీద గత సంవత్సరాలకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్కి కూడా మనకి ఇంక్రీజ్ అయితే కావడం జరిగింది. టోటల్గా తెలుగు సెంటెన్స్ రీడింగ్లో 9% నుంచి 35%కి అంటే నియర్లీ 4 టైమ్స్ గ్రోత్ని సాధించడం జరిగింది సెకండ్ క్లాసు తెలుగు అసెస్మెంట్లో. నెక్స్ట్ ఉర్దూలో చూడండి, ఫస్ట్ లెటర్ ఐడెంటిఫికేషన్ ప్లస్ 15%, వర్డ్ రీడింగ్లో మాత్రం సేమ్ ఉంది, అంటే తగ్గలేదు పెరగలేదు 0%. సెంటెన్స్ రీడింగ్లో 15%, రీడింగ్ కాంఫరెన్స్లో 4%, వర్డ్ రీడింగ్లో 17% మనకి ఉండటం జరిగింది. ఇక్కడ మొత్తమే చూసుకుంటే టూ టైమ్స్ గ్రోత్ అయిందండి. 2022లో 19% ఉంటే 26లో 40% ఉంది. నియర్లీ 2 టైమ్స్ గ్రోత్ కావడం జరిగింది. ఈ ఉర్దూ సెంటెన్స్ రీడింగ్లో ఈ విధంగా ఇంప్రూవ్మెంట్ ఉంది. నెక్స్ట్ లాంగ్వేజ్ 2 ఇంగ్లీషు చూసుకున్నట్లయితే లెటర్ ఐడెంటిఫికేషన్లో ప్లస్ 2% ఇంక్రీజ్ అయింది, వర్డ్ రీడింగ్లో 8%, సెంటెన్స్ రీడింగ్లో 9%, రీడింగ్ కాంప్రహెన్షన్లో 5%, వర్డ్ రీడింగ్లో టైమ్లో 8%. టోటల్ ఇక్కడ ఇంగ్లీష్ సెంటెన్స్ రీడింగ్లో 2022లో 4% ఉంటే ఇప్పుడు 2026లో 29%, నియర్లీ 7 టైమ్స్ గ్రోత్ సాధించడం జరిగింది. నెక్స్ట్ న్యూమరసీ మ్యాథ్స్ చూసుకున్నట్లయితే నంబర్ ఐడెంటిఫికేషన్లో 6%, నంబర్ కంపారిజన్లో 6%, ఎడిషనల్స్లో 8%, సబ్ట్రాక్షను అప్ టు 9 to 9 నెంబర్స్లో 6% సాధించడం జరిగింది. మొత్తం మీద ఇంప్రూవ్మెంట్ అయితే సాధించడం జరిగింది. ఇప్పుడు సబ్ట్రాక్షన్స్లో టోటల్గా చూసుకుంటే 10% నుంచి 30%, అంటే నియర్లీ 3 టైమ్స్ గ్రోత్ కావడం జరిగింది. ఓకే, ఇప్పుడు డిస్ట్రిక్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ఎస్సీఆర్టీ మన తెలంగాణ రాష్ట్రంలో మన డిస్ట్రిక్ట్ ఏ స్థాయిలో, అంటే టాప్ 10 డిస్ట్రిక్ట్స్లో ఉందా లేకపోతే బాటమ్ 10 డిస్ట్రిక్ట్స్లో ఉందా అనేది మనకి ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా యొక్క పొజిషన్ ఏంటనేది చూసుకోవచ్చు. ఇప్పుడు మాది ఖమ్మం జిల్లా కాబట్టి మా ఖమ్మం జిల్లా టాప్ 10 డిస్ట్రిక్ట్స్లోనే ఉంది, 8th ప్లేస్లో ఉంది. 46% తోటి 8th ప్లేస్ని సాధించడం జరిగింది. అలాగే బాటమ్ 10 డిస్ట్రిక్ట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మీ జిల్లా ఏ పొజిషన్లో ఉందో, దీని టాప్లో ఉందా బాటంలో ఉందా, ఏ ప్లేస్లో ఉందో కూడా మీరు ఇక్కడ చూసుకొని రాబోయే మళ్ళీ FLN సర్వీస్లో ఆ ప్లేస్ మార్చుకొని మంచి పొజిషన్లో కంటే మంచి ప్లేస్లోకి వెళ్ళే విధంగా యాజ్ ఎ టీచర్స్గా మీరందరూ కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చూడండి, సెంటెన్స్ రీడింగ్ ఇన్ ఇంగ్లీష్లో మళ్ళీ టాప్ 10 డిస్ట్రిక్ట్స్, బాటమ్ 10 డిస్ట్రిక్ట్స్ కూడా ఇక్కడ పట్టికలో ఇచ్చారు. మా ఖమ్మం జిల్లా మాత్రం ఇక్కడ ఇంగ్లీష్లో 4th ప్లేస్లో ఉందండి 53%లో. మరి మీ జిల్లా ఏ ప్లేస్లో ఉందో మీరు చూసుకోండి. ఈ టాప్ 10కి బాటమ్ 10కి 20 డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు. మిగతావి మధ్యలో ఉన్నట్లండి, అవి టాప్ కాదు బాటమ్ కాదు, మీడియంలో ఉన్నట్టు అది చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సబ్స్ట్రాక్షన్ ఇన్ మ్యాథ్స్లో టాప్ 10 డిస్ట్రిక్ట్స్ బాటమ్ 10 డిస్ట్రిక్ట్స్లో ఇప్పుడు మాది మధ్యలో ఉందండి. ఇక్కడ ఏ జిల్లాకి ఎంత పర్సెంటేజ్ ఉందో చూసుకోండి. ఓకే, ఇలా ఈ యొక్క మీ జిల్లా యొక్క పరిస్థితి ఏ ప్లేస్లో ఉందో చూసుకొని రాబోయే FLN ఎగ్జామ్లో మీరు మంచి రెమెడియల్ టీచింగ్ ఇచ్చి కానీ, అదనపు కృత్యాలు ఇచ్చి కానీ, ఏదో విధంగా మీ పిల్లల్ని ఇంప్రూవ్మెంట్ చేసి రాబోయే FLN అసెస్మెంట్లో మంచి ప్లేస్లో మీ జిల్లాని నిలపాలని, ఆ విధంగా ప్రతి ఉపాధ్యాయులు కూడా కృషి చేయాలని కోరుకుంటూ, ఇప్పుడు మనం ఇంతవరకు చూసినటువంటిది స్టేటస్ ఆఫ్ స్టూడెంట్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఇన్ తెలంగాణ స్టేట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.